హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. బీన్స్‌లో ఈ మసాలా వేసి ఎప్పుడన్నా కర్రీ ప్రిపేర్ చేశారా? లేకపోతే ఒకసారి ట్రై చేయండి. మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది ఈ కర్రీ అనింది. చపాతీ, పరోటా, బిర్యానీ, రైస్ దేనిలో కన్నా ఎక్సలెంట్‌గా ఉంటుంది. సాంబార్‌లోకైనా, రసంలోకైనా ఒకసారి ట్రై చేయండి కర్రీ అనింది. ప్రిపరేషన్ టైము 20 నిమిషాల లోపే అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. దీనిలో ఎక్కువ మసాలాలు కూడా ఏమి యాడ్ చేయమండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకొస్తుందండి. ఇంక లేట్ చేయకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకునే టేస్టీగా ఉండే బీన్స్ మసాలా కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టి హీట్ అయిన తర్వాత ఒక 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో ఆయిల్ ఎక్కువే పడుతుందండి. తక్కువైతే అస్సలు బాగోదు టేస్ట్. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా. నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ 2 వరకు తీసుకున్నా. అలానే పావు టీ స్పూన్కి కొంచెం తక్కువలో పసుపు, దానితో పాటే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కల్లోంచి వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి సాఫ్ట్ అయిపోతుందండి త్వరగా. చాలా టైం సేవ్ అవుతుంది. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్ వరకు, అలానే ఒక 3-4 వెల్లుల్లి రెమ్మలు, దానితో పాటే పావు కప్పు వరకు కొబ్బరి ముక్కలు, అలానే దోరగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగలను కూడా పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి. దానితో పాటే 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని, వాటర్ యాడ్ చేసుకొని, మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతేనండి. ఇంకెలాంటి మసాలాలు యాడ్ చేయొద్దు. ఇలానే బాగుంటుంది కమ్మగా కర్రీ అనింది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ముగ్గిన టొమాటోలు మీడియంవి 3 వరకు తీసుకున్నానండి. దీనిలో కొంచెం టమాటా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ కర్రీ అనింది. టమాటా ముక్కలు యాడ్ చేసిన తర్వాత లైట్‌గా సాల్ట్‌ను ఓన్లీ టమాటా ముక్కల మీద యాడ్ చేసుకొని, టమాటా ముక్కల్ని కదుపుకొని, మూత పెట్టుకుని ఒక 3 నిమిషాలు అలా వదిలేయాలి. ఉప్పు యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి టమాటా ముక్కలనేది చాలా త్వరగా మగ్గిపోతాయి. 3 నిమిషాల తర్వాత అండి చూడండి టమాటా ముక్కలనేది కలర్ చేంజ్ అయిపోయింది. అలానే చాలా త్వరగా సాఫ్ట్ అయిపోయింది. టమాటా ముక్కల్ని బాగా కలుపుకుని తర్వాత కర్రీని మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండీ! దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకుని మసాలాను బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టినా, హైలో పెట్టినా త్వరగా అడుగనేది అంటుకుపోతుందండి. మాడొచ్చేస్తుంది. కాబట్టి స్టవ్ సిమ్‌లో పెట్టే మసాలాను బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా ఒక 5-7 నిమిషాలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోకి క్లీన్ చేసి పెట్టుకున్న బీన్స్‌ని కూడా ఇలా చిన్ని ముక్కల్లాగా తరుకొని యాడ్ చేసుకోవాలి. మరీ పెద్దగా కట్ చేసినా కూడా మనకి అంత టేస్ట్ బాగుండదండి. ఇలా చిన్నగా అయితే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. బీన్స్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5-6 నిమిషాలైనా మసాలాతో బీన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే బాగుంటుంది. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుంది. బీన్స్ ఇలా కలర్ బాగా చేంజ్ అయిపోయిన తర్వాత దానిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని కారంతో ఇంకొక 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కర్రీ ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ టొమాటో ముక్కల్లో ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసాం కదండీ! చూసుకొని వేసుకోవాలి ఉప్పు అనింది. ఉప్పు యాడ్ చేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీడియంలో పెట్టి ఒక 3 విజిల్స్ పెట్టించుకుంటే సరిపోతుంది. ఎక్కువ వద్దు. కుక్కర్ చల్లారిన తర్వాత ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని కర్రీ అంతా బాగా దగ్గర పడేంత వరకు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్‌లో ఇలా దించే ముందు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే గుమగుమలాడే బీన్స్ మసాలా కర్రీ మనకి రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.